నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 మార్గదర్శుల సంఖ్యను పెంచాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం, హోంమంత్రి అనిత వెల్లడి. శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీ వైసీపీ, ఎమ్మెల్సీ ఆలపాటి ధ్వజం. కూటమి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు చేసిన మంచి ఏంటి ప్రశ్నించిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. P4లో మార్గదర్శుల సంఖ్యను పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 పై సమీక్షించారు. మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఆర్థిక ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ గా సమావేశమై కార్యక్రమ విధి విధానాలను వారికి తెలిపి మార్గదర్శకులుగా వారిని తానే ఆహ్వానిస్తానని చంద్రబాబు అధికారులకు చెప్పారు. ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి మంచి ఫలితాలు చూపిన మార్గదర్శకులకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరుకు రానున్నారు. ఆ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీ కన్వెన్షన్ లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లపై అధికారులతో, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జూన్ 26, 27 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన గుంటూరులో జరుగుతుందని మంత్రి అనిత చెప్పారు. రేపు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని తెలిపారు. అనంతరం జ్వరాల ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ డే ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, వాడకం అడ్డుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం డైరెక్టర్ కె రవికృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం. ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని, అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27న కూడా యాక్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున జరిగిన యాక్తాన్లో కూడా సీఎం గారు పాల్గొంటారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పర్యటనలో పరామర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవత్వంకు అర్థం లేకుండా జగన్ జీవిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసి విధ్వంసం సృష్టించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి కనీస ఆలోచన కూడా జగన్ చేయకపోవడం దురదృష్టకరమని ఆలపాటి వ్యాఖ్యానించారు. ఎక్కడ కూడా ప్రజానాయకుడిగా ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క విధానం, నీ యొక్క వ్యవహారం, నీ యొక్క మాట తీరు ఎక్కడ కూడా ప్రజల యొక్క బావు గురించి కానీ, ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ, సమాజం యొక్క
అభివృద్ధి గురించి కానీ సమాజంలో ఏది అవసరమో అని చెప్పి గుర్తించి దాని మీద మాట్లాడే విధానం కానీ ఎక్కడా కూడా నీ పేపర్లో కానీ నీ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక అక్షరం అనేది కనపడతా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఈ రోజున శాంతికి విఘాతం కలిగేలాగా వ్యవహరించాలనుకుంటే ఖచ్చితంగా చట్టం దానిపైన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన యాత్ర వల్లనే ప్రమాదం జరిగిందని, అందుకే జగన్ చేసే పర్యటనలను ప్రభుత్వం రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన రెంటపాళ్ల యాత్రపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిప్పులు చెరిగారు. 3 కార్లకు పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో రావటం ఏంటని ప్రశ్నించారు. జగన్ కారు సైడ్ బోర్డుపై నిలబడటంతో షేక్ హ్యాండ్ల కోసం ప్రజలు ఎగబడ్డారని, అందువల్లనే ప్రమాదం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటనలో బల నిరూపణ కోసం జన సమీకరణ చేస్తున్నారని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అనేక తప్పులు జరిగాయి కాబట్టే కేసు పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు, కనుక్కుంది లేదు. కనుక వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి, లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా. ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలనను మాజీ సీఎం జగన్ చేశారని మండిపడ్డారు. గతంలో పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని ప్రజలే చెబుతున్నారని చెప్పారు. ఇంటింటికి రపా రపా కోస్తామని వైసీపీ నేతలు వెళ్తారా అని మంత్రి అనిత ఎద్దేవా చేశారు. వైసీపీ మూకల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? ఇక్కడ ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రపారపా కోస్తామంటే టట్ట పెట్టుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. మంత్రి నారాయణను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజధాని అమరావతి నిర్మాణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ పాస్టర్ రూపొందించారని చెప్పారు. అమరావతి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్నీ అమలు చేశామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్తో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో వస్తుందని, దీంట్లో ఎన్ని అమలు చేశారో, గత ప్రభుత్వం ఏమిచ్చిందో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడాలని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ హామీని కూడా రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్ని చేసేశాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తాం అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లా స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,
ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తానంటూ ఊరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు చిలకా విజయకుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, విద్యార్థి నాయకులు కరీం, డాక్టర్ జాన్బాబు, బిళ్లా సునీల్, గడ్డం పాల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. మంచి చేస్తాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు భారవి, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జ్ విస్తరణపై వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్తోనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మించిన తర్వాతే ఆర్ఓబీ నిర్మించాలని సూచించారు. రానున్న 100 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. కానీ పాలకులు మాత్రం వచ్చే 10 ఏళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జేఏసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఈ బ్రిడ్జ్ కట్టే ముందరే ఆర్యూబీని నిర్మించండి అని చెప్పి. ఆర్యూబీ టెక్నికల్గా అసాధ్యం, కట్టడానికి కుదరదని చెప్పి మంత్రి గారితో సహా అందరూ వాదిస్తూ వచ్చారు. కానీ వాళ్ళ మీరు ఇచ్చినటువంటి ఆ ఏజెన్సీనే ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ప్రజలు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళ్ళటానికి, హాస్పిటల్స్కి వెళ్ళటానికి ఇది కీలక ప్రాంతం కాబట్టి రైల్వే గేట్ అరేంజ్ చేసి అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టొచ్చిందని మొదటి ప్రపోజల్. మరి అదే కదా సార్ మేము ముత్తుకునేది. ఎట్లా ఉన్నదంటే నిరంకుశత్వంలాగా వెళుతున్నారు, కానీ మేము ఇది జనాలకి ఇష్ట ప్రకారం కడుతున్నామన్న ఇది లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. పోనీ మీకు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎలా వెళుతున్నారని మీరు అడిగాడు. 48 డిగ్రీలు వచ్చినాయండి 48 మందికి. వీళ్ళందరికీ సెటిల్ చేసినాక తెయ్యమని. రూల్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత చేస్తారా, లేకపోతే బ్రిడ్జి కట్టేస్తారా? మరి మీరు 120 అడుగుల విస్తీర్ణంతో మీరు ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాల్సినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జిని ఈరోజు ల్యాండ్ను పూర్తి స్థాయిలో అక్వైర్ చేయకుండా ఏదో వచ్చినంత మేరకు మీరు గబగబా ఏదో బ్రిడ్జి ప్రారంభించేసి తూతు మంత్రంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆల్రెడీ మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు. ఆ నెక్స్ట్ వస్తారా లేదనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. కొమ్మాలపాటి హరికోటేశ్వరరావు జ్ఞాపకార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రొజెక్టర్ను కొమ్మాలపాటి గోపాలకృష్ణ, కొమ్మాలపాటి శ్రీనివాసరావు, అమరయ్య అందించారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు దాతలు చాలా మంది ఉన్నారని, వారిని సరైన విధానంలో స్వచ్ఛంద సంస్థలు వాడుకోవాలని శ్రీధర్ సూచించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగిస్తామని కేఎస్ఆర్ తెలిపారు. నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, అదేవిధంగా మెంబర్స్కి, అదేవిధంగా సహకారం అందిస్తున్న వ్యక్తులకి, ప్రత్యేకించి తమ్ముడు 4-5 ప్రోగ్రామ్స్ గురించి ఎప్పుడైనా చెప్తా ఉంటే ఈ యొక్క ఎటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నప్పుడు చేస్తున్నాడు, ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, వల్లే ఇబ్బంది లేదంటే లేదన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. చేతులు ఇవ్వగలిగిన సంస్థగా ఈ యొక్క మానవతా సంస్థ, మానవత్వం ఉన్న సంస్థ చేయుతనివ్వగలిగిన సంస్థగా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొజెక్టర్ ఇళ్లలో హోమ్ థియేటర్లుగా, విద్యాలయాల్లో విద్యార్థులకి బోధనలుగా, అలాగే ఎన్నో
రకాలుగా ఉపయోగంతో వాళ్ళ ప్రాజెక్టు మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంటికి వచ్చింది. దాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబము సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ గాది అమరయ్య గారు, మా నాన్నగారు బొమ్మాలపాటి హరికోటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈరోజు, అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల నందు 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలు అందజేసే కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న బుక్స్, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, విద్యాశాఖలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక సంఘ నాయకులు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో జీఎంసీ అధికారులతో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో ముఖ్యమంత్రి పర్యటన చేసే మార్గాల్లో జీఎంసీ నుండి విధులు కేటాయించబడిన అధికారులు పర్యటన ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. తెలుగు విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నగరంలో పార్టీకి అవసరం ఉన్న మేమందరం పార్టీకి వీర సైనికుల్లాగా గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాం. వీళ్ళలో ఉన్న ఉమా కావచ్చు, దాసు కావచ్చు, మరికొందరు గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటి రాంబాబును పఠాన్ సైదాఖాన్, మార్కెట్ బాబు, రవి యాదవ్, అచ్చిబాబు, దానియేల్, ఫయాజ్, దేవుళ్ల వేళాద్రి, ఉప్పతల్ల దేవరాజ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.